నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతని పేరు అనంత చక్రవర్తి. పేరుకు తగ్గట్టే తనకు తాను ఓ చక్రవర్తిగా ఫీల్ అయ్యేవాడు. ఒడిశా రాష్ట్రంలోనే తనకంటే మొనగాడు లేడని వాడు అడ్డంగా సంపాదించడం మొదలుపెట్టాడు. అడ్డొచ్చిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అణిచివేసేవాడు. ప్రజల ఇళ్లపై పడి దోచేసేవాడు. రోడ్డుపై ఎవరైనా వెళ్తుంటే దారి కాచి మరీ వాళ్ళని కొల్లగొట్టేవాడు. చూస్తుండగానే బందీపోటుగా మారిపోయాడు. సంచుల కొద్దీ డబ్బు కూడా కూడబెట్టాడు. ఆ డబ్బు తలకెక్కిందేమో. ఊర్లపై పడి నచ్చిన అమ్మాయిలపై మృగంలా విరుచుకుపడేవాడు. అడ్డొచ్చిన వాళ్లను తన మందతో ఈడ్చి పడేసేవాడు. ఒకరోజు రాత్రివేళ దారి దోపిడికి చక్రవర్తి పక్కాగా ప్లాన్ చేశాడు. అటువైపుగా వచ్చిన ఒక బస్సును ఆపాడు. కత్తులు బయటకు తీసి బస్సులో ఉన్న వారందరినీ హడలెత్తించాడు. మీ దగ్గర ఉన్న డబ్బు, బంగారం మొత్తం తీసి ఇవ్వాలని ఆర్డర్ జారీ చేశాడు. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు తమ దగ్గర ఉన్నదంతా తీసి ఇచ్చేశారు. కాని ఒక వ్యక్తి మాత్రం మీరు చేస్తుంది తప్పు అని చెప్పబోయాడు. అంతే, నాకేదో చెప్పేంత మునగాడివైపోయావా అని అతనిపై దాడి చేశాడు. జనాలు భయంతో కేకలు వేస్తుంటే చక్రవర్తి కత్తితో పొడుస్తూ మరింత రెచ్చిపోయాడు. దీంతో ఆ వ్యక్తి రక్తగాయాలతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఇంకెవరైనా నాకు ఎదురు చెబుతారా అని ప్రయాణికులను హడలెత్తించి వారి డబ్బు, బంగారం దోచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే ప్రయాణికులు బాధిత వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అతని చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా ప్రయాణికులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది చక్రవర్తి పని అని తేలింది. పోలీసులు అతి కష్టం మీద చక్రవర్తిని అరెస్టు చేశారు. పక్కా ఆధారాలు సేకరించి జిల్లా కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం జిల్లా కోర్టు అనంత చక్రవర్తిని దోషిగా నిర్ధారిస్తూ అతనికి జీవితకాల కఠిన కారాగార శిక్ష విధించింది. కానీ చక్రవర్తి తన దగ్గర ఉన్న డబ్బుతో ఒరిస్సాలోనే పేరు మోసిన క్రిమినల్ లాయర్ను సంప్రదించాడు. తనను ఈ కేసులో అన్యాయంగా విరికించారని వాపోయాడు. దీంతో ఆ లాయర్ సహాయంతో తనకు విధించిన శిక్షను హైకోర్టుకు సవాల్ చేశాడు. ఆ లాయర్ వాదనతో ఒడిశా హైకోర్టు ఏకీభవించి చక్రవర్తిని నిర్దోషిగా విడుదల చేసింది. చక్రవర్తి ఆనందానికి అవధుల్లేవు. అని ఈసారి కింద కోర్టు కంటే పైనున్న కోర్టు ఉన్నత కోర్టు కన్నెర్ర చేసింది. అలా కట్ చేస్తే ఒరిస్సాలోని పూరిలో న్యాయ కళాశాలలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. జస్టిస్ రంగనాథ్ మిశ్రా చాలా కాలం తర్వాత సొంత రాష్ట్రానికి రావడంతో కాలేజీ ఫంక్షన్కు ముందు పూరీలోని జగన్నాథ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నాడు. తిరిగి వస్తుండగా రంగనాథ్ బాబు అనే పిలుపు వినిపించింది. అక్కడే ఆగిపోయాడు. మళ్లీ రంగనాథ్ బాబు అనే గట్టిగా పిలుపు వినిపించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న నన్ను పేరు పెట్టి పిలుస్తున్నది ఎవరు? అది కూడా గుడిద్వారం ఆవరణలో అని వెనక్కి తిరిగి చూశాడు. అంతే, ఒక బిచ్చగాడు ఒళ్లంతా కుష్ఠువ్యాధి సోకి వికారమైన ముఖంతో కూలిపోయిన కాళ్ళు, చేతులు దాచుకుని కనిపించాడు. అప్పుడు ఆ బిచ్చగాడు, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కదా మీరు అని అనడంతో, ఎవరయ్యా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు బిచ్చగాడు బదిలిస్తూ, సార్, మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేను అనంత చక్రవర్తిని, పేరు మోసిన బందిపోటుని. మీరు ఒరిస్సా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను మీ క్లయింట్ని. దోపిడీ హత్య కేసులో నాకు దిగువ కోర్టు జీవితకాల కఠిన కారాగార శిక్ష విధిస్తే మీరు నా తరపున వాదించారు. ఆ కేసులో నేను నిర్దోషిగా బయటపడ్డాను. అవునయ్యా, గుర్తొచ్చింది. నువ్వేంటి ఇలా అయిపోయావు అని జస్టిస్ రంగనాథ్ మిశ్రా అడిగాడు. అయ్యా, ఇప్పుడు మీకు నిజం చెబుతాను. ఆ రోజున నేనే అతనిని హత్య చేసి డబ్బు, నగలు దోచేశాను. మనుషులు విధించే శిక్ష నుంచి నేను బయటపడినప్పటికీ సర్వశక్తిమంతుడైన న్యాయస్థానంలో మాత్రం కఠినంగా శిక్షించబడ్డాను. ఈరోజు నిర్దోషిగా బయటకు వచ్చిన కొన్నాళ్లకే నేను కుష్ఠువ్యాధి బారిన పడ్డాను. నా శరీరమంతా కుష్ఠువ్యాధి పాకిపోయింది. అవయవాలను కోల్పోయాను. నా కుటుంబం, నా బంధువులు, ప్రజలు అంతా నన్ను అసహ్యించుకున్నారు. అందరూ కలిసి నన్ను ఊరి నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు నేను రోడ్లపై పాకుతూ ఆహారం కోసం అడుక్కుంటున్నాను. ఎవరు పెట్టకపోతే పస్తులు ఉంటున్నాను.
అని అనంత చక్రవర్తి దగ్గర స్వరంతో చెప్పాడు. చక్రవర్తి మాటలు విన్న జస్టిస్ మిశ్రా అతనికి ఓ 100 రూపాయల నోటు ఇచ్చి బరువెక్కిన హృదయంతో మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తరువాత లా కాలేజీలో జరిగిన ఫంక్షన్లో పాల్గొన్న జస్టిస్ మిశ్రా కన్నీళ్లతో ఈ వాస్తవ సంఘటనను వివరించాడు. మనకున్న చట్టాలకు లోబడి మాకు ఉన్న విచక్షణ ప్రకారం ఎవరినైనా శిక్షించడానికి లేదా విడిపించడానికి న్యాయమూర్తులుగా తీర్పులు ఇస్తాం. కానీ అన్నింటికంటే పైన మరొక ఉన్నత న్యాయస్థానం ఉంది. అక్కడ ఏ తెలివి పనిచేయదు. తప్పు చేసిన దోషి ఖచ్చితంగా శిక్షించబడతాడు. లా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అని జస్టిస్ రంగనాథ్ మిశ్రా చెప్పారు. ఇది మీకు కథలాగా అనిపించవచ్చు, కానీ యథార్థంగా జరిగిన సంఘటన. అన్ని బాగున్నప్పుడు విర్రవీగి చివరికి ఘోరంగా పతనమైపోతారు. ఈ స్టోరీ గనక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథపై మీకు ఉన్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.